అందరికీ నమస్తే. నేను మీ హరిబాబు సార్ని ఉచిత సైకాలజీ వీడియోలోకి స్వాగతం. మిత్రులారా, అప్లికేషన్ పార్ట్లో బిట్టు ఎంత జాగ్రత్తగా చేయాలంటే ఏమాత్రం మనం చేసే సమయం వెచ్చించుకున్నా సమయం చాలదు, అటు ఇటు పొరపాటు పడినా కూడా తప్పు చేసేస్తాం. సాధారణంగా జ్ఞానం అవగాహన అందరూ చేస్తారు, కానీ వినియోగం చేస్తేనే ఎక్కువ మార్కులు వస్తాయి. ఒకసారి మనం గమనించండి. ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు పాఠ్యాంశాలను అంటే చెప్పేటటువంటి పాఠాలను పేరడీ గేయాల ద్వారా నేర్పిస్తున్నాడు. అయితే బోర్డెన్ ప్రకారం, ఈ శాస్త్రవేత్త ప్రకారం సృజనాత్మకతను ఏ రకంగా చెప్పొచ్చు అన్నాం. అంటే బోర్డెన్ అనే శాస్త్రవేత్త 3 రకాలైన సృజనాత్మకతలు చెప్తాడు. అందులో రూపాంతరం ఒకటి, సంయోగం ఒకటి, అన్వేషణాత్మక సృజనాత్మకత ఒకటి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఒక ఉపాధ్యాయుడు ఏ పాఠాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాడో ఆ పాఠాన్ని పేరడీ పాటలతో చెప్తాడు. పేరడీ సాంగ్స్ అంటే ఏంటి? పాత పాటను తీసుకుని ఆ రాగంతోనే కొత్త పదాలను ఉపయోగించి పాట తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పాత సినిమా పాటల్ని ఇప్పుడు అయ్యప్ప స్వామి పాటలకు జోడించి పాటలు మనకు ప్లే చేస్తారు. మనం ఏమనుకుంటాం, పాత పాట అనుకుంటాం, కానీ అయ్యప్ప స్వామి పాటగా ఉంటుంది. దీన్ని ఎలా జరిగింది? పాత పాటని రూపాంతరం చేయడం ద్వారా వచ్చింది. పాత పాటని రూపాంతరం, అక్కడ కొత్తగా కనిపెట్టలేదు, మారడం ద్వారా వచ్చింది. దాన్ని రూపాంతర సృజనాత్మకత అంటారు. ఇదే దానికి హాజరవుతుంది. సంయోగ సృజనాత్మకత వేరు, అన్వేషణాత్మక సృజనాత్మకత వేరు. ఏదైనా ఒక అంశాన్ని, ఒక విషయాన్ని కొత్తగా కనుక్కుంటే దాన్ని అన్వేషణాత్మకత అంటారు. ఇప్పుడు ట్రైన్ కనుక్కోవడం, కెమెరా కనుక్కోవడం, సెల్ ఫోన్ కనుక్కోవడం, అగ్గి కనుక్కోవడం, ఇవన్నీ కూడా అన్వేషణాత్మక. అయితే సంయోజనాత్మక సృజనాత్మకత అంటే ఏంటంటే కాంబినేషన్ క్రియేటివిటీ, అంటే కొన్ని ఉన్నటువంటి విషయాలను ఉపయోగించి కొత్త అంశాన్ని కనుక్కోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు టార్చ్ లైట్ ఉంది, అదే రకంగా రేడియో, టేప్ రికార్డర్, ఇవన్నీ కూడా మొదటిసారి కనుక్కున్నప్పుడు అన్వేషణాత్మక సృజనాత్మకత అవుతుంది. వీటన్నిటిని కలిపి సెల్ ఫోన్లో భాగంగా తయారు చేశారు. ఇప్పుడు మీరు ఈ సెల్ ఫోన్ చూస్తారనుకోండి, ఈ సెల్ ఫోన్లో టేప్ రికార్డర్, రేడియో అన్నీ దీంట్లోనే ఉన్నాయి. అంటే ఇక్కడ కొత్తగా ఇవి ఏమి కనుక్కోబడలేదు, వాటిని కలిపి ఇక్కడ మనం తయారు చేస్తాం. దీన్ని సంయోజనాత్మకత అంటారు. అయితే ఆన్సర్ ఏంటంటే పేరడీ పాటలు అనేటువంటిది రూపాంతర సృజనాత్మకత అవుతుంది. మిత్రులారా, ఇంత కాంప్లికేషన్గా ఉండేటువంటి ప్రశ్నలు కూడా ఈజీగా చేయొచ్చు. మీకోసం, మీరు ఎక్కువ మార్కులు పొందాలనే ఉద్దేశం కోసం ఎడ్జిటి స్కూల్ అసిస్టెంట్కి సరిపోయేటటువంటి సైకాలజీ వీడియోలు అన్నింటినీ తిరుపతి శ్రీ బ్రిగేడ్ స్టడీస్ యాప్లో ఫ్రీగా బాహుబలి కోర్సులో అన్లాక్ చేసేసాం. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. 100% మీకు మార్కులు వచ్చేటట్టుగా చూడాలి. ఏదైనా గైడెన్స్ కోసం డిస్క్రిప్షన్ ఉండేటువంటి వాట్సాప్లో జాయిన్ అవ్వచ్చు. తిరుపతి శ్రీ బ్రిగేడ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గుడ్ లక్.